మా బావని అనవసరంగా అనుమానించావు కదా, నిన్నే కనిపించాడు. కనిపించాడా? జరిగిందంతా చెప్పాడు పాపం. ఏ మిరపకాయ బజ్జి ఇట్రా ఇట్రా ఇట్రా, 5 రూపాయలకి భయ్యా. ఇదిగో తీసుకో, ఇదిగో ఆ చప్పట్లు. ఏంటిది? ఇదిగో ఆ శనకాయలను పంపించు. ఆ పిల్లకి మా బావకి ఎటువంటి సంబంధం లేదట. ఆ పిల్ల మా బావకి ఉద్యోగం ఇప్పించిందట. ఆ పిల్లకి ఈత రాదంటే మా బావ నేర్పించాడంతే. 2 కోటీలు ఇవ్వు. ఇదిగో 2 ఇవ్వు. మాఘమాసంలో పెళ్లి ముహూర్తం పెట్టేసుకోమన్నారు. అది సరే గానీ అడగటం మర్చిపోయాను, నువ్వు మా ఊరు రైలు ఎక్కావేంటి? ఆవదాల వలసలో కొనుగోలు కోసం వెళ్దామని. అది సరే గాని నీకింత సాయం చేశాను కదా, నీ జ్ఞాపకార్థంగా నాకు ఈ బ్యాగ్ ఇచ్చేయకూడదు? అయ్యో ఇచ్చేదాన్నే. ఇది నా బావ జ్ఞాపకార్థం, నేను ఉంచుకున్న బ్యాగు. మా పెళ్లికి నీకు ఇలాంటి బ్యాగే కొని పెడతానులే. అవును గాని ఆ తిండి ఏంటి, ఆ లోకం ఏంటి? నాకెక్కువ సంతోషం వచ్చిందనుకో అన్నీ ఇలాగే తింటుంటాను. ఆ చేలు చూడు ఎంత